ఓం శ్రీమాత్రే నమః. నేను మీ రాజ్యలక్ష్మి. ఈరోజు కార్తీక పౌర్ణమి. ఈరోజు శివాలయంకి వచ్చామండి. శివాలయం దివ్యకాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. ముందుగా మనం జ్వాలాతోరణ మహోత్సవము చూద్దాము. అందరూ కూడా స్వామివారి నాశనం చేస్తుంటండి. ఈ యొక్క జ్వాలాతోరణం నుంచి వెళ్ళడం ద్వారా సకల పాపాల నుంచి విముక్తి అయ్యి స్వామివారి యొక్క శుభ సాధించడానికి పొందుతారు. అందరూ కూడా స్వామివారికి ఒక్కసారి నిర్మించారు. చూశారు కదండి, జ్వాలాతోరణము మరియు స్వామివారికి దీపోత్సవం ఆకాశ దీపాన్ని స్వామివారికి సమర్పించారు. మేము కరెక్ట్గా జ్వాలాతోరణము జరిగే సమయానికి దేవాలయానికి వెళ్ళామండి. జ్వాలాతోరణం జరిగాక 365 వత్తులు వెలిగించి ఉసిరి దీపం కూడా పెట్టామండి. తర్వాత శివయ్యకు అభిషేకం చేశాము. అసలు గుడికి వస్తామని అనుకోలేదు. శివయ్య కృప వలన నేను గుడికి రాగలిగాను. నాకైతే శివాలయానికి రావటం వల్ల చాలా సంతోషంగా ఉంది. కార్తీక పౌర్ణమి రోజున వేకువజామునే లేసి నదీ స్నానం ఆచరించాలి. ఆ తర్వాత శివాలయానికి కానీ విష్ణువాలయానికి కానీ వెళ్ళి దీపారాధన చేసి దైవ దర్శనం చేసుకోవాలి. ఇంట్లో తులసి కోట ఉన్నవాళ్ళు కార్తీక దామోదరునికి దీపారాధన చేయాలి.
పగలంతా పురాణ పఠనము, హరినామ సంకీర్తనలు మరియు శివనామ స్మరణ చేస్తూ కాలం గడపాలి. ఈ రోజంతా పూర్తిగా ఉపవాసం ఉండాలి. ఈ కార్తీక పౌర్ణమి నాడు చేసిన స్నాన, దాన, జప తపాదులు ఏది చేసినా కూడా విశేష ఫలితాన్ని మనకు అందిస్తాయి. మేము వెళ్ళిన శివాలయం దగ్గర ఆంజనేయ స్వామి కూడా ఉన్నారండి గుడిలో. ఆంజనేయ స్వామి దర్శనం కూడా చేసుకున్నాము మేము. జ్వాలాతోరణం అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. పూర్వము దేవతలు, దానవులు సాగర మథనం చేసినప్పుడు హాలాహలము వచ్చింది. ఆ హాలాహలము వల్ల లోకములన్నిటికీ అపాయము కలుగును కనుక పరమేశ్వరుడు ఆ హాలాహలాన్ని స్వీకరించాడు. హాలాహలము పైకి వెళ్ళినచో పైలోకములు, కిందకి వెళ్ళినచో పాతాళ లోకములు నశించిపోవును కనుక పరమేశ్వరుడు హాలాహలాన్ని కంఠములోనే నిలిపివేశారు. అప్పటి నుండి పరమేశ్వరునికి నీలకంఠుడు అని పేరు వచ్చింది. హాలాహలము అగ్నితత్వము కలది కాబట్టి శివునికి ఎక్కువగా అభిషేకాలు చేస్తూ ఉంటారు. హాలాహలము వల్ల శివునికి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఉండాలని పార్వతీదేవి అగ్నిదేవుణ్ణి వేడుకుంది. అలా పరమేశ్వరుడికి ఏమి జరగకుండా మంచిగా ఉన్నందున పార్వతీదేవి కృతికా నక్షత్రం ఉన్న కార్తీక మాసంలో అగ్నిదేవుని ప్రీత్యర్థం జ్వాలా తోరణము కట్టి ఆ జ్వాలా తోరణము మండుతుండగా దాని కిందగా పరమేశ్వరునితో కలిసి పార్వతీదేవి 3 సార్లు అటు ఇటు నడుస్తారు. ఈ జ్వాలా తోరణాన్ని ఎలా కడతారో ఇప్పుడు చూద్దాము. కార్తీక పౌర్ణమి రోజు రాత్రి శివాలయము ముందు 2 కర్రలను నిలువుగా పాతి వాటిని కలుపుతూ ఎండు వరిగడ్డిని మందంగా చుట్టి తోరణములాగా కడతారు. అందంగా అలంకరించిన పల్లకిలో శివపార్వతుల విగ్రహాలను ఉంచి కాగడాలతో, మంగళ వాయిద్యాలతో స్వామివారి పల్లకిని ఆలయం బయటకు తీసుకువస్తారు. అర్చకులు వరిగడ్డి తోరణాన్ని కాగడాతో వెలిగిస్తారు. ఈ వెలుగుతున్న జ్వాలా తోరణం కింద పల్లకిని మోస్తారు. ఈ జ్వాలా తోరణము సకల శుభములను కలుగజేస్తుంది. స్వయంగా అమ్మవారైన పార్వతీదేవి ఈ జ్వాలా తోరణాన్ని దాటారు కనుక ఇది సకల శుభములను కలుగు చేస్తుందని ఇప్పుడు మనము అందరము ఇది ఒక ఆచారంగా పెట్టుకొని కార్తీక మాసంలో పౌర్ణమి రోజున ప్రతి ఒక్క శివాలయంలోనూ జ్వాలా తోరణము కట్టి ఆ జ్వాలా తోరణము మండుచుండగా శివపార్వతుల విగ్రహాలను పల్లకిలో పెట్టుకొని మండుతున్న జ్వాలా తోరణం క్రింద నుండి 3 సార్లు అటు ఇటు నడుస్తూ పల్లకిని మోస్తారు. ఈ జ్వాలా తోరణం కిందగా నడవటం వల్ల మనము చేసిన సకల పాపములు హరించుకుపోతాయి. అందువలన ప్రతి ఒక్కరూ జ్వాలా తోరణము కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ జ్వాలా తోరణాన్ని యమలోక ద్వారము అని కూడా అంటారు. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ చనిపోయిన తర్వాత మనము యమలోకానికి వెళతాము. అప్పుడు యమలోకంలోనికి వెళ్ళిన వారికి ముందుగా దర్శనమిచ్చేది ఈ అగ్ని తోరణమే. యమలోకంలోనికి వెళ్ళే ప్రతి ఒక్కరూ ఈ అగ్ని తోరణాన్ని దాటుకొని వెళ్ళాలి. ఎందుకంటే పాపాత్మలకు వేసే మొదటి శిక్ష ఇది. ఈ శిక్ష నుండి తప్పించుకున్నటకు మనము ఈశ్వరుని ప్రార్థించటం మాత్రమే మార్గము. అందుకే కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే జ్వాలా తోరణము నుండి 3 సార్లు అటు ఇటు వెళ్ళి వస్తారో వారికి ఈశ్వరుని యొక్క కటాక్షం లభిస్తుంది. అందువలన వారు యమలోక ద్వారము చూడవలసిన అవసరం ఉండదు. అందుకే ప్రతి ఒక్కరూ జ్వాలా తోరణ మహోత్సవంలో పాల్గొనాలి అని పెద్దలు చెబుతారు. ఈ జ్వాలా తోరణము కాలిపోయిన తర్వాత మిగిలిన గడ్డిని ఇంటి చూరులోనో లేదా గడ్డివాములోనో ధాన్యంలోనో పెట్టుకుంటారు. ఎందుకంటే జ్వాలా తోరణము కాలిపోగా మిగిలిన గడ్డి ఉన్న చోట భూత ప్రేత పిశాచాలు ఇంటిలోకి రావని, ఈ గడ్డి ఎక్కడ ఉంటే అక్కడ సుఖశాంతులు కలుగుతాయని నమ్మకం. అందుకే అందరూ ఈ గడ్డిని తీసుకువెళ్తారు. ఈ గడ్డిని పశువులు తినే దానాలోనో లేదా గడ్డిలోనో కలిపి పెడితే పశు సంపద వృద్ధి చెందుతుంది.
ఈ జ్వాలా తోరణము కాలిపోయిన తర్వాత వచ్చే బూడిదను మనము ముఖాన బొట్టుగా ధరించిన మనకు ఎటువంటి కీడు జరగదు. అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉంటారు. సంవత్సరంలో ఒక్కసారి వచ్చే ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున జరుగు జ్వాలా తోరణ మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనండి. సకల శుభాలను పొందండి. ఓం నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర.